అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సో ఇందాక మీరు చెప్తున్నట్టుగా 2019లో అటు బేరింగ్ ఖరాబ్ అయింది, మన్నేవారిపల్లి వైపు అవుట్లెట్ వైపు ఖరాబ్ అయింది. అటువైపు బేరింగ్ కాదు, అటువైపు కరెంట్ కట్ అయింది. ఓకే, మన అంటే అవుట్లెట్ నుంచి అన్నారా? అవుట్లెట్ బేరింగ్ పోయింది. అవును, బేరింగ్. ఇన్లెట్ వైపు నుంచి ఇది కరెంట్ పవర్ కట్ అయిపోయింది. 2023 వరకు మళ్ళీ రీస్టార్ట్ చేసి కొంత అంటే నడిచింది కొన్ని రోజుల పాటుగా. అంటే అక్కడ ఈ వాటర్ లీకేజ్ అవ్వడం వల్లనే ఆగిపోయిందా, ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? వాటర్ లీక్ అయింది, తర్వాత వాళ్ళు కరెంట్ పోయింది, ఇక వాళ్ళు అది చేస్తున్నారు. ఇక అప్పుడు మేము ప్రభుత్వం దగ్గరికి డిపార్ట్మెంటు రియల్లీ ప్రమాదం అని గుర్తించారా అప్పుడే? అంటే ఇక అది ఇప్పుడు అది షేర్ జోన్లో ఉన్నది, లీక్ అవుతున్నది, దానికి ట్రీట్మెంట్ చేయాలి కదా. అవును, ట్రీట్మెంట్ చేయాలంటే ట్రీట్మెంట్ చేయడానికి ఆయన ముందుకు రాలేదు అసలు మా దగ్గర. ఇప్పుడు పవర్ వస్తే కదా ట్రీట్మెంట్ ప్రమాదం అని గుర్తించారు అప్పుడే. అదే షేర్ జోన్ వచ్చింది కదా, టచ్ అయింది కదా, ఎక్కువ లీకేజ్ అవుతున్నది. దానికి వీళ్ళు పవర్ పోతే జనరేటర్తో చేస్తున్నారు. ఆ టైంలో మేమేం చెప్పినామంటే ఇన్లెట్ నుంచి కూడా పని కావాలంటే మేము మన మినిస్టర్ గారికి, నల్లగొండ జిల్లా నుంచి జగదీష్ రెడ్డి గారు ఉండేది, వారికి కానీ ఛాన్స్ ఉన్నప్పుడు సీఎం గారు కానీ చెప్పింది ఏంటంటే, వారికి మనం సహకరించకపోతే ఇప్పుడు పవర్ బిల్లు వాళ్ళు కట్టలేదని కట్ చేస్తున్నారు. కాబట్టి వారిని మీరు డిపార్ట్మెంట్ కూడా, ఇప్పుడున్న చీఫ్ ఇంజనీర్ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేసి మనమే మన బిల్స్లో ఆయనకి ఇచ్చే బిల్లులలో పవర్ బిల్లు ఒకటి కట్ చేసి ఇస్తామని చెప్పేసి మనం వాళ్ళకి చెప్తే సరిపోతుంది. పవర్ వాళ్ళకు వీళ్ళు డైరెక్ట్గా వచ్చి ఏజెన్సీని అలా అడగకూడదు. ఆ రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం తీసుకుంటేనే వాళ్ళు ఒప్పుకుంటారు. మనం గ్యారంటీ మనం ఇవ్వాలి. మేము వారికి ఇచ్చే బిల్స్లలో మీ యొక్క పవర్ బిల్లుని మేమే డైరెక్ట్గా పేమెంట్ చేస్తాము అని చెప్పి రాసిస్తే అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారంటే దీన్ని మామూలుగా కాదు, క్యాబినెట్ మీటింగ్లో పెట్టి అప్రూవ్ చేశారండి. ఇంతకంటే ఇంకేం కావాలండి ఎవరికైనా కాంట్రాక్టర్కి? అవుతుందా? ఎక్కడ మొత్తం ఇండియాలో ఎక్కడైనా జరిగిందా అది? ఒక గవర్నమెంట్ అనేది అంతే కదా. క్యాబినెట్ మీటింగ్లో పెట్టి ఆ విధంగా ఒప్పించి సిఈ గారు, అప్పుడున్న సిఈ గారు రాసి ఇచ్చారు మన డిస్కామ్ వాళ్ళకు, మేమే గ్యారంటీ, మేము మీకు కావాల్సినటువంటి మీకు రావాల్సినటువంటి అమౌంట్ అంతా మేము వారికి ఇచ్చేటువంటి బిల్స్లో కట్ చేసి మేమే వీ విల్ పే డైరెక్ట్లీ. ఇక మీరు ఏజెన్సీ దగ్గర పోయి ఇక అంటే మీరు ఏమి డిస్టర్బ్ చేయకండి, అది ఎట్లనో ఏదో ఉన్నది నడుస్తున్నది అక్కడ, మీరు డిస్టర్బ్ చేసే వరకు వాళ్ళకు. దాని తర్వాత ఇక పవర్ కట్ కాలేదు. కట్ కాకుండా వాళ్ళు కాన్సన్ట్రేట్ అప్పుడు ఏం చేశారంటే, అప్పుడు డీవాటరింగ్ బాగా చేసి, ఎందుకంటే అక్కడ పోవాలంటే మొదలు టీబీఎం ఎట్లుందో తెలుసుకోవాలంటే దాని దగ్గర పోవాలంటే కష్టం ఉండే కదా. ఒక్కొక్కటి 1.5 మీటర్స్ వాటర్ స్టోర్ ఉన్నది. అటువంటిది దానికి 9.25 మీటర్స్ కదా సార్, ఓవరాల్ 9.2 మీటర్స్ 1.5 మీటర్స్ వరకు వాటర్ స్టోర్ అయింది ఆల్రెడీ అక్కడ. ఇప్పుడు ఇది మీద నుంచి వచ్చింది, వీళ్ళు తీసేది తక్కువ ఉన్నది, వచ్చేది ఎక్కువ ఉన్నది, కాబట్టి పెరుగుతూ వస్తున్నది అన్నట్టు. కాబట్టి మేము ఇమ్మీడియట్గా చేయడంతో పవర్ ఎప్పుడైతే ఇచ్చిండ్రో వాళ్ళు డీవాటరింగ్ దాన్ని సిస్టమ్ని ఇట్లాగే ఇప్పుడు ప్రజెంట్ సినారియో ఇది లైవ్ విజువల్స్ అక్కడ నుంచి. సో ఈ రకంగా 2023లో డీవాటరింగ్ అనేది చేస్తూ తగ్గించి ఆ లెవెల్ని 0.3కో 0.4కో తీసుకొచ్చారు. మనం ఈజీగా వాకబుల్ నడిచిపోయేటట్టుగా పోయి దెన్ దే హ్యావ్ ఇన్స్పెక్టెడ్ ది టీబీఎం. ఇన్ని రోజుల నుంచి నీళ్ళలో ఉంది కదా అది, ఇన్నేళ్ల నుంచి 4 ఏళ్ల నుంచి. అప్పుడు పోయి టీబీఎం అన్ని చూసి ఒక్కొక్క పార్ట్ చూసి చేసి మొత్తం మీద టీబీఎం బాగానే ఉన్నది. కొన్ని పార్ట్స్ రిప్లేస్, చిన్న చిన్న పార్ట్స్ బేరింగ్ గీరింగ్ అదంతా ఓకే. కొన్ని ఏవైతే ఎలక్ట్రికల్ ఉన్నాయి కదా అవి కొంచెం రిప్లేస్ చేశారు, కొన్ని రిపేర్ చేశారు. మొత్తం మీద చేసి దాన్ని ఒక అప్పుడు మేము చెప్పిన ఏంటంటే, ఇన్ని చేస్తున్నా సరే కానీ ఇంతకు ఆ షేర్ జోన్ ఎప్పుడు చేస్తావు, దాన్ని ట్రీట్మెంట్ మొదలు పెట్టమంటే ఆయన అప్పుడు షేర్ జోన్ని మొదలు పెట్టిండు ట్రీట్మెంట్. అంటే షేర్ జోన్ ఎంత దూరంలో ఉంది? 3.9 ఇది షేర్ జోన్. అప్పుడు 2019లో షేర్ జోన్ వచ్చినప్పుడు అది ఎక్కడ అదే ఇప్పుడు ఎక్కడైతే అయిందో అక్కడి నుంచి ఇప్పుడు జరిగిన ప్రాంతంలో అప్పుడు షేర్ జోన్ ఏర్పాటు అదే అక్కడి నుంచే కదా. మొన్న డ్రిల్లింగ్ జరిగింది షేర్ జోన్ ఎంట్రన్స్ నుంచి. అప్పటి నుంచి ఏం చేశారంటే ఆ షియర్ జోన్ లో ఉన్నటువంటి షియర్ జోన్ కు మొత్తం డ్రిల్లింగ్ గ్రౌటింగ్ చేసి మొత్తం దాన్ని ఒక 8 మీటర్స్ వరకు ఉంటుందని గ్రహించారు వాళ్ళు.
గ్రైండ్ చేసి మొత్తం ఆ లెంత్ ఇక్కడి నుంచి మనకి ఎంత అయితే ఎక్స్పోజ్ అయిందో ఆ ఎక్స్పోజ్ నుంచి మొత్తం దాన్ని హార్డ్గా చేయాలని, కూలకుండా చేయాలని ఒక డ్రిల్ చేయడము, తర్వాత సిమెంట్ స్లర్రీని దాన్ని అందులోకి గ్రౌట్ చేయడం, అది పోయి సెటిల్ అయిపోతుంది. ఆ మట్టి గిట్ట అంతా హార్డ్ అయిపోతుంది కదా. దానికి వాళ్ళు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ని యొక్క అతని యొక్క సలహా మేరకే చేశామని వీళ్ళు చెప్పారు. మనం చెప్పిన ప్రకారం స్టార్ట్ అయినప్పటి నుంచి అదే దీని యొక్క ట్రీట్మెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ విధంగా వీళ్ళు మంత్రి గారు కూడా పోయినప్పుడు కూడా మరి అది ఎప్పుడైతుంది ఏమవుతుంది ఆ ఇన్లెట్ నుంచి సంగతి ఏంటంటే మేము అక్కడికి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ని పంపించినాం సార్, కాబట్టి అంతకు మించింది ఇక లేదు, మేము దాన్ని కంప్లీట్ చేసి మేము డ్రిల్లింగ్ స్టార్ట్ చేస్తామని మంత్రి గారికి వాళ్ళు చెప్పారు. రాబిన్స్ వాళ్ళు డ్రిల్లింగ్ అక్కడ నుంచి ఆ షీర్ జోన్ నుంచి దాటి ఇంకా 10 మీటర్లు పోయింది కదా. అయితే వీళ్ళు దాదాపు 300 టన్నుల సిమెంటు అందులకు గ్రౌడ్ చేసినామని చెప్తున్నారు. దాని తర్వాత మనకు కావాల్సింది ఏంది, దీన్ని మీరు చేశారు కానీ మీరు ఏ జియాలజిస్టులు జిఎస్ఐ వాళ్ళు వచ్చి దీనికి సర్టిఫికేట్ ఇచ్చిండ్రా, నవ్ ఇట్ ఈస్ ఓకే, నవ్ ఇప్పుడు మీ యూ కెన్ గో హెడ్ విత్ ది డ్రిల్లింగ్, ఇప్పుడు ఏం కాదు మంచిగా హార్డ్ అయిపోయింది, అయినా కూడా అది కాదు, అయినా కూడా డ్రిల్లింగ్ అయితేనే ఉన్నది. ఇంకా 8,000 నుంచి 3,500 లీటర్లకు తగ్గిందే కానీ మొత్తం స్టాప్ కాలేదు లీకేజ్, సీపేజ్. మరి వాళ్ళు ఏమన్నారంటే మొత్తం కాకుండా అంటే ఇక్కడ మొత్తం బంద్ చేస్తే ఇంకో దగ్గర నుంచి ఎక్కడి నుంచి అన్న వీక్ జోన్ ఉంటే అక్కడి నుంచి వెళ్ళే అవకాశం ఉంటుంది, కాబట్టి క్లీన్ వాటరే వస్తున్నాయి కదా, మనం దీన్ని డివాటర్ చేసేసుకుంటే సరిపోతుంది అని వాళ్ళు చెప్పిర్రని మనకి చెప్పడం జరిగింది. కాబట్టి లెటెస్ట్ మనకు పేపర్ మీద లీకేజ్ అవుతుండగానే పనులు నడుస్తూ ఉన్నాయి, ఉదికి డ్రిల్లింగ్ అవుతుంది. ఆ రోజే వారు ఇచ్చేటువంటి డిపిఆర్ డైలీ ప్రోగ్రెస్ రిపోర్ట్ వస్తుంది, అది చూస్తే అందులో సిపిహెచ్ 3,500 ఉంది. లీటర్స్ పర్ మినిట్ జరిగిన రోజు డ్రిల్లింగ్ జరిగిన రోజులు ఎప్పుడు సీపేజ్ స్టాప్ కాలేదు. కన్ఫర్మ్ చేయండి ఇక్కడ ఇప్పుడు ప్రమాదం జరిగింది ఆ సీపేజ్ జరిగిన చోటేనా? అంతే. అయితే ప్రమాదం ఏ రోజు 21 వరకు డ్రిల్లింగ్ అయింది కదా, 18 మీటర్స్ అయింది. 22 రోజు 50 మంది వచ్చారు, అక్కడక్కడ మొత్తం 120 మీటర్లలో ఎక్కడెక్కడ ఎవరేం డ్యూటీలను అక్కడ ఆగిపోయి ఉన్నారు. హెడ్ వైపు వచ్చిన వాళ్ళు దాని వరకు ఉన్నారు. ఎప్పుడైతే అక్కడికి వచ్చిండ్రో ఎగ్జాక్ట్లీ 8:30 ఆ ప్రాంతంలో ఈ షియర్ జోన్ 8 మీటర్లు కదా, దానికి యొక్క సెగ్మెంట్స్ లైనింగ్ సెగ్మెంట్స్ పెట్టాం కదా మనం మంచిగా. లైనింగ్ ఎంత ఉంటుంది అంటే 40 సెంటీమీటర్ థిక్నెస్ ఉంటుంది, కాబట్టి లైనింగ్ ఇటు 40 అటు 40 అయితే లైనింగ్ పెట్టిన తర్వాత టన్నల్ విడుతూ 9.2 అవుతుంది 10 నుంచి. తర్వాత ఒక్కొక్క సెగ్మెంట్ విడుతూ థిక్నెస్ 40 సెంటీమీటర్, విడితే 1.5 మీటర్ ఉంటుంది అన్నట్టు. ఒకసారి పీసీఆర్ ఆ సెగ్మెంట్స్ కూడా విజువల్స్ ప్లే చేసే ప్రయత్నం చేయండి. ఆ సెగ్మెంట్స్ ఒక్కసారి పైన రైట్, ఇది కాదు ఇంకొక విజువల్ లో అదే లైనింగ్ సెగ్మెంట్స్ ఉంటాయి పైన పిల్లర్స్ లాంటివి, ఆ కాంక్రీట్ రౌండ్ గా పెడతారు, కాంక్రీట్ లాంటిది సర్కిల్ లో రైట్. మీరు చెప్పండి సార్ చూపిద్దాం. అయితే అవి 1.5 మీటర్ ఉంటుంది ఈచ్. మనకు తెలిసిన ప్రాథమిక సమాచారం ప్రకారంగా 22 నాడు మొట్టమొదలు 2 సెగ్మెంట్లు ఏవి స్టార్టింగ్వి ఆ నుంచి చేసుకుంటూ వచ్చారు కదా, ఆ 2 సెగ్మెంట్లు అంటే 3 మీటర్ల విడుతుతోని అది కొలాప్స్ అయిందని చెప్తున్నారు. అది కొలాప్స్ అంటే మీద నుంచి రాళ్ళు వచ్చి పడ్డాయి. రాళ్ళు ఒక నిమిషం, ఇక్కడ ఇదే కదా లీకేజ్ ఇప్పుడు రైట్. ఒకసారి ఇక్కడ చూడండి, ఇవే కదా సెగ్మెంట్స్, ఇవన్నీ సెగ్మెంట్స్. అదే అదే సో ఒకటి 1.5 మీటర్, ఒక్కొక్కటి 1.5 మీటర్, 40 మీటర్ థిక్నెస్, 40 సెంటీమీటర్స్ 40 సెంటీమీటర్స్ థిక్నెస్. సో హైట్ కొంచెం 10 మీటర్స్ కాస్త 9.2 మీటర్స్ అయింది ఈ థిక్నెస్ కారణంగా. అంతే కదా, అందుకనే ముందుకు పోయినటువంటి అందుకని ముందుకు పోయిన టీబీఎం మళ్ళీ వెనకకు రాదు, ఎందుకంటే అదేమో 10 మీటర్స్ ఉంటది కదా, ఇటుగా వెనకకు వచ్చే వరకు 9.2 అయింది, మళ్ళీ ఇవి తీసేస్తేనే వస్తుంది అది. సో ఇప్పుడు మళ్ళీ చెప్పండి సార్, అక్కడ సీపేజ్ వచ్చిన తర్వాత నుంచి 10 మీటర్లు ముందుకు వెళ్ళారు వీళ్ళు, గతంలో గుర్తించిన సీపేజ్ దగ్గర నుంచి 10 మీటర్లు ముందుకు వెళ్ళారు. అంటే ఈ సీపేజ్ 8 మీటర్లు ఉంది, 8 మీటర్లలో అది షియర్ జోన్ ఉంది. షియర్ జోన్ తర్వాత మళ్ళీ హార్డ్ స్టార్ట్ వచ్చింది, అందులో 10 మీటర్స్ పోయిండ్రు. ఓకే, అంటే మొత్తం ఇప్పుడు అది 10 మీటర్స్ ముందుకు. ఇప్పుడు అది ఉన్నటువంటి టన్నల్ బోరింగ్ మెషిన్ ఏదైతే ఉందో దాన్ని డ్రిల్లింగ్ చేసేది అది సేఫర్ జోన్ లో ఉన్నది, హార్డ్ స్టార్టర్ ఉన్నది, దానికి ఏం కాదు. కాకపోతే ఇది సేఫ్ జోన్ లో ఉంది, అది 8 మీటర్స్, అది దట్ ఈస్ 8 మీటర్స్, ఇది సేఫ్ జోన్ లో ఉంది, అంతే, దీనికి ఏం ప్రాబ్లం లేదు. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా 10 మీటర్స్ వరకు సేఫ్ జోన్,
10 మీటర్స్ 6 నుంచి 8 మీటర్స్ వరకు ఇక్కడ నుంచి 8 మీటర్స్ జీరో కానీ 8 మీటర్స్ సేఫ్ జోన్. ఆ బ్యాక్ మొత్తం కూడా 2019 ఆ టైంలో సీపేజ్ గుర్తించింది అది అంతే షీర్ జోన్. అప్పటి ప్రమాదం ఇప్పుడు మళ్ళీ లీక్ అయింది అంతే. సో దానికి ఆల్రెడీ గ్రౌటింగ్ చేసామని చెప్తున్నారు. 2019 నుంచి అసలు సీపేజ్ కంటిన్యూగా వస్తూనే ఉన్నదండి. 19 నుంచి అంతే కదా. ఈ ప్రమాదం ఇప్పుడు స్టార్ట్ అయింది ఏం కాదు, 2019 నుంచే ఉన్నది. వీళ్ళేమో దాన్ని ఏం చేశారంటే మషిన్ అది కరెంట్ కనుక కట్ అయిపోతే జనరేటర్లు పెట్టి డీవాటరింగ్ చేసుకుంటూ పోయిండ్రు, ఎందుకంటే ఇది మునగకుండా చేయాలని. అక్కడ 1.5 మీటరు వాటర్ ఉండేది అన్న. ఇంకా మునుగుతాయి, మొత్తం మునుగుతుంది కదా. ఏదో గ్రౌటింగ్ చేసిన తర్వాత మీరు అంటున్న ప్రకారంగా జియోలాజికల్ సర్వే చేసి ఇవన్నీ చేసి చెప్పాల్సింది. గ్రౌటింగ్ చేసిన తర్వాత 8,500 నుంచి 3,500 వచ్చింది ఇది సీపేజ్. దాని తర్వాత మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే గ్రౌటింగ్ చేసిన ప్లేస్ లో ఈ సెగ్మెంట్స్ అమర్చారా సార్? సెగ్మెంట్స్ అమర్చే ఉన్నాయా? అమర్చకుండా ఎట్లా పోతారు ముందుకు? అది ముందుకు వెళ్ళిపోయిన తర్వాత సెగ్మెంట్ అమర్చిండ్రు. ఆ సెగ్మెంట్లు అమర్చినాకనే ఆ సెగ్మెంట్లే కూలినాయి 2 మొదలు. ఓకే, ఫస్ట్ ఎందుకంటే దాని మీద వచ్చి రాళ్ళు పడ్డాయి కదా. రాళ్ళు పడే వరకు అది బ్రేక్ అయిపోయినాయి అన్నట్టు. ఆ బ్రేక్ అయిపోయే వరకు మీద నుంచి 3-4 టన్నుల రాళ్ళు లూజ్ అయిపోయినాయి అన్నమాట. మీద క్యావిటీ ఏర్పడుతుంది కదా. ఇన్ని రోజుల నుంచి 4 సంవత్సరాల నుంచి నీళ్లు వచ్చి అందులో కొంచెము మట్టి కూడా వచ్చినట్టయితే ఇది కూడా ఒక ప్రమాదానికి కారణం. ఒక రాళ్ళ చుట్టూ ఉన్న మట్టి కూడా వెళ్ళిపోతే రాయి ఫ్రీ అయిపోతుంది కదా. పెద్ద గుట్ట అది. ఒకసారి విజువల్స్ ప్లే చేయండి. లోపల సహాయక చర్యలు కొనసాగుతున్న దగ్గర రాళ్ళకు సంబంధించిన విజువల్స్ ప్లే చేయండి. చాలా క్లియర్. ఇప్పుడు పాయింట్ అర్థమైంది మనకి. 2019లోనే ఈ సీపేజ్ గుర్తించారు. అప్పటి నుంచి కూడా డివాటరింగ్ అవుతుంది. ఇంకా అప్పుడు 8,000 లీటర్స్ పర్ మినిట్, ఇప్పుడు కొంచెం తగ్గింది. అయితే ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అయిన తర్వాత దాన్ని గ్రౌటింగ్ చేశామని చెప్తున్నారంట. సో గ్రౌటింగ్ చేశామని చెప్తున్న నేపథ్యంలో జస్ట్ ఇక్కడ గ్రౌటింగ్ చేశామని చెప్తున్నారు. అంటే 2019లో మంచిగా వినండి, ఇక్కడ చాలా క్లియర్గా ఆయన ప్రత్యక్ష సాక్షి. అక్కడ ఎగ్జాక్ట్గా ఆయన దాంట్లో 20 సంవత్సరాలు పనిచేశారు కాబట్టి మనకు ఆయన అనుభవంతో చెప్తున్నారు. 2019లోనే ఆ వాటర్ లీకేజ్ స్టార్ట్ అయింది. 8,000 లీటర్స్ పర్ మినిట్ చిన్న విషయం ఏం కాదు. ఆ తర్వాత ఆ కాంట్రాక్ట్ సంస్థ కనీసం పవర్ బిల్స్ పే చేయలేని పరిస్థితి. పవర్ బిల్స్ పే చేయలేని సిచ్యువేషన్లో మళ్ళీ అటు ఇటుగా ప్రభుత్వాన్ని ఒప్పించి ఏకంగా అటు విద్యుత్ సంస్థలకు కూడా మేమే చెల్లిస్తామని యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా కొంత వర్క్ స్టార్ట్ అయింది. రీస్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ లీకేజ్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లీకేజ్ అవుతున్న ప్రాంతాన్ని మొత్తం కూడా గ్రౌటింగ్ చేశారు. ఎంత? 3,000 టన్స్ ఆఫ్ సిమెంట్ అట, కాంక్రీట్. 300 టన్స్ ఆఫ్ 300 టన్స్ ఆఫ్ కాంక్రీట్ తో ఫిల్ చేసినాక కూడా ఈ సెగ్మెంట్స్ అమర్చారు. మళ్ళీ సెగ్మెంట్స్ అమర్చి ఆ స్పాట్ నుంచి, ఆ లీకేజ్ స్పాట్ నుంచి ఒక 10 మీటర్స్ వరకు ముందుకు వెళ్ళిపోయారు ఆల్రెడీ. అంటే డ్రిల్లింగ్ పాయింట్ లో ముంగట భాగం డ్రిల్లింగ్ మిషన్ ఏదైతే ఉంటుందో దానికి ఏం ప్రాబ్లం లేదు, సేఫ్ జోన్ లో ఉంది. ఇప్పుడు కూలిపోయినంతా కూడా ఆల్రెడీ సీపేజ్ అయిపోయినటువంటి ప్రీవియస్ సిచ్యువేషన్ అని కూలిపోయింది. ఏకంగా ఫస్ట్ సెగ్మెంట్స్ కూలిపోయాయి. సెగ్మెంట్స్ కూలిపోయిన తర్వాత ప్రమాదం మొత్తం జరిగింది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సెగ్మెంట్స్ కూలిపోక ముందే ఇన్వెస్టిగేషన్ చేసి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు 9th రోజు వచ్చి జిఎస్ఐ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేసినట్టుగా మనకు తెలిసిన సమాచారం. ఓకే, వాళ్ళు చూసిన తర్వాత ఓకే మనం టోటల్గా సీపేజ్ని ఇక్కడ కంట్రోల్ చేసినట్టయితే ఇంకో వీక్ పాయింట్ నుంచి అది ఎక్కడో కొట్టేస్తుంది. ఇక్కడ క్లీన్ వాటరే వస్తుందంటే మనకి ఎక్కడేమి అది అయితే లేదు. కాబట్టి బెటర్ డీవాటరింగ్ చేస్తూ మీరు డ్రిల్లింగ్ చేయండి అని చెప్పేసి ఆయన గో హెడ్ విత్ డ్రిల్లింగ్ అని వారు చెప్పినట్టుగా అన్నారు. కానీ మరి రిటర్న్లు ఇచ్చారా లేదా అని ఇప్పుడేమో నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా రిటర్న్లో ఏం లేదు, ఓవరాల్గా చెప్పిండ్రా ఏదో ఉన్నది. అది సంథింగ్ లెక్కున వాళ్ళు ఏదో చెప్పిండ్రు, వీళ్ళు స్టార్ట్ చేశారు. 14th ఫిబ్రవరి రోజు స్టార్ట్ అయింది. ముందుకు వెళ్ళిపోతున్నారు. ఒక రోజు 1, 2, 3 మీటర్లు చేసుకుంటూ పోతున్నారు. టోటల్గా 18 మీటర్స్ అయింది, 18 మీటర్లు అయింది 21 వరకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.